Lights, camera, rolling, music. హాయ్ అండి. కేఎస్వి సినిమా బ్యానర్ మీద కేఎస్వి నిర్మాతగా నూతన దర్శకుడు విప్లవ్ దర్శకత్వంలో మనందరికీ ఇష్టమైన మన హీరో జగపతి బాబు జై బోలో తెలంగాణ సినిమా ద్వారా మనకు పరిచయమైన మీరానందన్ అనే అమ్మాయి ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన విభిన్నమైన చిత్రం హితుడు. ఎంతసేపు ఈ కొండల మధ్యలోనేనా? ఇవన్నీ దాటి జీవితం చూడాలి. హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎదగాలి. నలుగురికి సహాయపడాలి. హితుడు మంచి జ్ఞాపకం లాంటి సినిమా. హితుడు కథ చెప్పాలంటే ఇది ఒక విభిన్నమైన కథ. నాగరాజ్ అనే స్లమ్ ఏరియాలో ఉండే కుర్రాడు ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంతో ఓ పెద్ద కార్పొరేట్ స్కూల్ వాళ్ళు వచ్చి నువ్వు మా స్కూల్లోనే చదివినట్టు మీడియాకి చెప్తే నీకు బోల్డ్ డబ్బులు ఇస్తామని చెప్తారు. అయితే తనని ఇప్పుడు దాకా చదివించినటువంటి అభిలాష అనే ఆవిడ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవాలని చెప్పి అతను చెప్పడంతో అందరూ కలిసి అభిలాష దగ్గరికి వెళ్తారు. అభిలాష ఆవిడే మన మీరానందన్. ఈవిడ ఒక డాక్టర్, తన భర్త ఇద్దరు పిల్లలతో జీవనం గడుపుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే నాగరాజ్ వెళ్ళి ఈ విషయం చెప్పాడో ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఎప్పటిదాకా నువ్వు సీతారాం ఫౌండేషన్ ద్వారా చదువుకున్నావు కాబట్టి నీకు సీతారాం గారి గురించి చెప్పాలని చెప్పి కథ ఓపెన్ చేస్తుంది. ఆ కథ ఓపెన్ చేసేటప్పటికి అది ఒక విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఒక గూడెం. ఆ గూడెంలో 16-15 ఏళ్ళు ఉన్నటువంటి అబ్బులు అనే ఒక అమ్మాయి, అమాయకమైన అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు దాకా మనకు కనిపించిన ఈ అభిలాష. ఆ అమ్మాయితో పాటు ఆ గూడెంలో ఉన్న వాళ్ళందరూ అమాయకంగా ఉంటారు. ఆ గూడెంలో సుబ్రహ్మణ్యం మాస్టారు అనే ఒక మాస్టర్ ఉంటారు. ఆ మాస్టారే వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ చూస్తూ ఉంటారు. ఆ గూడానికి ముత్యాలరావు అనే ఒక షావుకారు ఉంటాడు. వీళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ దాన్ని నడుపుతూ ఉంటాడు. ఇక్కడికి లచ్చన్న దళం అనే ఒక నక్సలైట్ దళం వస్తూ ఉంటుంది. ఆ దళంలో ముఖ్యుడే సీతారాం. ఈ సీతారాం ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పరిచయమైన అబ్బుల్ని మిగతా వాళ్ళందరినీ చూసి వాళ్ళ అమాయకత్వాన్ని చూసి వీళ్ళందరికీ చదువు లేకపోతే ఇలా జరుగుతుంది కాబట్టి అందరికీ చదువు చెప్పాలని అక్కడ స్కూల్ ప్రారంభిస్తాడు. ఆ స్కూల్లో అందరికీ చదువు చెప్తూ ఉంటాడు. ఇదే టైంలో జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అక్కడ ఉన్నటువంటి ముత్యాలరావు అనే షావుకారు తన దగ్గర కొంత డబ్బుని, 1 ఎకరం భూమిని ఈ అబ్బులు తల్లిదండ్రులకి ఆశ చూపి ఈ అబ్బుల్ని బలవంతంగా పెళ్లి చేసుకుని ఆవిడ్ని బలవంతంగా శారీరకంగా అనుభవిస్తాడు. అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన అబ్బులు సీతారాం సహాయంతో పట్టణం వెళ్ళి చదువుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అని తెలుస్తుంది. అప్పుడు సీతారాం తీసుకునే నిర్ణయం ఏంటి, ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే పాయింట్తో మనం ముందుంచిన కథే ఈ హితుడు కథ అండి. ఇలాంటి కథలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి కథలు వస్తే ఆదరించాలనుకునే ప్రేక్షకులకి ఖచ్చితంగా ఇలాంటి ఫీల్ గుడ్ కథ నచ్చి తీరుతుంది. అందమైన అడవి, అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎన్నో చిక్కు ప్రశ్నలు, దిక్కుతోచని పరిస్థితులు, చుట్టూ తుపాకులు. ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేశాడు. ఒక మామూలు మనిషి, మనసున్న మనిషి. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు జగపతి బాబు. సీతారాం పాత్రకి ఆయన ప్రాణం పోశారు. ఇక హీరోయిన్ మీరానందన్ అందం, అభినయం కలబోసిన పిల్ల. ఒక్క మాటలో చెప్పాలంటే తన పెర్ఫార్మెన్స్తో నిరీక్షణ సినిమాలో అర్చన గారిని గుర్తు చేసింది. ఇక సీనియర్ నటులు బెనర్జీ గారు తన పాత్రలో ఒదిగిపోయారు. అలాగే సివిఎల్ నరసింహారావు గారు తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో మరోసారి కనిపించారు. ఇక ఇటు టీవీ అటు సినిమా రంగాల్లో సుపరిచితులైనటువంటి రాజాబాబు గారు ముత్యాలరావు అనే షావుకారు పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించారు. అలాగే పద్మారావు ఇటు హీరోయిన్ ఫాదర్గా అటు గూడెంలో ఉన్నటువంటి మనిషిగా తన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన పాత్రలు చేసిన నటులు అందరూ కూడా వాళ్ళ పాత్రలు మాత్రమే కనపడేటట్టు న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అందించారు. నువ్వు ప్రపంచాన్ని మార్చాలి గాని ప్రపంచం నిన్ను మార్చకూడదు. అలా మారితే నువ్వెందుకు, నీ వ్యక్తిత్వం ఎందుకు? ప్రపంచం అంటారు, ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేరు. జీవితంలో భయం వేసినప్పుడల్లా మీ చెయ్యే పట్టుకున్నట్టు ఊహించుకుని ధైర్యం తెచ్చుకున్నాను. మన ఊళ్ళో ఈ ఎక్కాలు అంతే తెలుసు మీకు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ధర్మేంద్ర కాకరాలు అందించిన ఎడిటింగ్ కొంచెం నిడుగు తగ్గించాలండి. మన కోటి గారు అందించినటువంటి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ట్యూన్స్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ ఎంతవరకు అందుకుంటాయి అనేది ప్రశ్న. మరి మన భరణీకే ధరన్ అందించిన సినిమాటోగ్రఫీ ఖచ్చితంగా ప్రశంసనీయం. ఇక నిర్మాత కేఎస్వి నిజమైన అభిరుచి గల నిర్మాత. ఇక ఫైనల్గా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, మాటల దర్శకత్వం విప్లవ్.
ఎప్పుడు విభిన్నమైన సినిమాలు తీయాలంటామే కానీ తీసి వాళ్ళు తక్కువ ఉంటారండి. అలా తీసి దమ్మున్న దర్శకుల్లో ఈ విప్లవ్ ఒకరని చెప్పొచ్చు. అయితే ఆయన ఆలోచన బాగుంది, ఆయన చూపించిన విధానం బాగుంది, ఓ మంచి కాన్సెప్ట్ని ఎన్నుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే స్లో నెరేషన్తో ఇప్పుడున్న ట్రెండ్ని ఎంతవరకు ఆయన కనెక్ట్ అవుతారనేది ఒక ప్రశ్న. అయితే విభిన్నమైన సినిమా తీసిన వాళ్ళు మనం అభినందిస్తే మరిన్ని విభిన్న సినిమాలు తీస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ సినిమా విషయంలో ముందుగా మనం నిర్మాత కేఎస్విని అభినందిద్దాం, ఆ తర్వాత దర్శకుడు విప్లవ్ని అభినందిద్దాం. మరి ఈ సినిమాకి వాళ్ళకి సహకరించినటువంటి నటీనటుల్ని, సాంకేతిక నిపుణులని అందరినీ కూడా అభినందిద్దాం. మరిన్ని మంచి సినిమాలతో మనం ముందుకు రావాలని ఆకాంక్షిద్దాం. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు అంటే చూసి వాటి విషయాలు చెప్తానండి. అప్పుడు దాకా విభిన్నమైన సినిమా రావాలి అనుకోవడం కాదు, వచ్చినప్పుడు ఆదరించాలి. కాబట్టి మన తెలుగు ప్రేక్షకులందరూ ఈ హితుడిని ఆదరిస్తారని ఆశిద్దాం. ఉంటానండి, మీ అరబాబు.